నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. లోక్సభలో ఎన్డీఏ బలం పెరగబోతోందా? ప్రస్తుతం 543 స్థానాలకు గాను 293 సభ్యుల బలముంది ఎన్డీఏకి. అయితే ఇప్పుడు బలం పెరగడానికి ఉన్నటువంటి అవకాశం ఏంటి? ఈ చర్చ ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే, మహారాష్ట్రలో ఆపరేషన్ టైగర్ జరుగుతోందని పత్రికల్లో వార్తా కథనాలు వస్తున్నాయి. అంటే ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే వర్గం నుంచి షిండే వర్గంలోకి ఒక 5 నుంచి 6 ఎంపీలు వచ్చి చేరేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే సంప్రదింపులన్నీ జరిగిపోయినాయి, మాతో టచ్లో ఉన్నారని చెప్పి స్వయంగా షిండేనే చెప్పడం, ఏక్నాథ్ షిండే చెప్పడం చర్చనీయాంశంగా మారింది. మరి ఇది కాకపోతే సరైనటువంటి సమయం కోసం ఆ 5-6 ఎంపీలు వేచి చూస్తున్నారు. సరైన సమయంలో వాళ్ళు మా పార్టీలోకి వచ్చి చేరతారని చెప్పి షిండే మాట్లాడడం, అయితే దాన్ని ఖండిస్తూ ఉన్నారు. ఉద్ధవ్ వర్గంలో ఉన్నటువంటి ఒక ఎంపీ సంజయ్ రౌత్ కూడా మాట్లాడుతూ ఇది పూర్తిగా అవాస్తవం, అలాంటిదేమీ లేదు అని కొట్టిపారేస్తున్నారు. కాకపోతే చాలా బిల్లులు, కీలకమైనటువంటి బిల్లులు త్వరలో ప్రవేశపెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి సంఖ్యాబలం కూడా చాలా అవసరం లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ. మరి ఇలాంటి ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? సాధ్యాసాధ్యాలు ఏంటి? ఎన్డీఏ బలం పెరుగుతుందా లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ? ఈ ఆపరేషన్ టైగర్ కేవలం ఊహాగానాలైనా వాస్తవం ఎంతో కొంత ఉందా? దీని గురించి మనతో మాట్లాడడానికి టీబీజేపీ నాయకులు అభిషేక్ జగని మనతో అందుబాటులో ఉన్నారు. అభిషేక్ గారు నమస్తే. అభిషేక్ గారు, మీరు బీజేపీ రిప్రజెంటేటివే కాబట్టి మీకు సమాచారం ఉండేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు షిండే గారు చెప్తున్నట్టుగా ఒక 5-6 మాతో టచ్లో ఉన్నారని ఆయన చెప్పడం మిత్రపక్షమే కాబట్టి ఎంతవరకు అవకాశం ఉంది? ఆ ఛాన్స్ ఉందా? కేవలం ఏదో ఒక మైండ్ గేమ్ ఆడుతున్నారా? లేకపోతే అంటే ఇది శివసేన అంతర్గత వ్యవహారంగా కూడా మనం చూడొచ్చండి. ఎందుకంటే షిండే గారు అండ్ ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే వర్గంలో ఉన్న 9 మంది ఎంపీలు కూడా అందరూ కూడా కంటెంపరీసే, సమకాలీకులే, కలిసి రాజకీయ ఉద్యమంలో, శివసేన ఉద్యమంలో కార్యకర్త స్థాయి నుండి నాయకుడిగా ఎదిగిన వాళ్ళే. అయితే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో మనం గమనించినట్టయితే కనుక మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్లతో కంగు తిన్న ఉద్ధవ్ ఠాక్రే వర్గము అండ్ షిండే వర్గానికి బలం పెరుగుతుంది. క్షేత్రస్థాయిలో గ్రాస్ రూట్ వర్కర్స్ అందరూ కూడా షిండే వర్గానికి మొగ్గు చూపుతున్నారు. ఇటువంటి నాయకత్వమే కావాలి. ఉద్ధవ్ ఠాక్రే అనేవాడు పేరుకే ఠాక్రేగా మిగిలిపోయాడు, కానీ బాల్ ఠాక్రే గారి లక్షణాలు ఏవి కూడా అవ్వలేదని, ప్లస్ పూర్తిగా కాంగ్రెస్ ఐడియాలజీకి వ్యతిరేకంగా ఉన్న ఒక పార్టీగా ఆది నుండి ఉన్న, తన ఉద్భవాపు నుండి ఉన్న శివసేన కూడా ఇవాళ దాని మళ్ళీ అంటే ఒక పెడదారిన పట్టి కాంగ్రెస్ తో కలిసి మహా వినాశ అగాడిగా తీసుకెళ్లి వాటి సొంత వినాశనానికి వెళ్తున్నారు. కాబట్టి కార్యకర్తలు కూడా సంతోషంగా లేరు. ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏమిటంటే, శివసేన పార్టీ అనేది చీలినప్పుడు రూరల్ బ్యాకప్ మొత్తము షిండే వర్గానికి, అర్బన్ బ్యాకప్ మొత్తం కూడా ఠాక్రే వర్గం వైపు ఉండింది. అంటే డామినెంట్ గా చూస్తే అందులో రీసెంట్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్ లో ముంబై నార్త్, ముంబై నార్త్ ఈస్ట్, ముంబై సౌత్ ఇది కూడా బీజేపీ అలయన్స్ వైపు రావడంతో మరింత అంటే వారి మెయిన్ ఏరియాస్, కోర్ ఏరియాస్ లో కూడా పూర్తిగా పలచనబడి బలహీనపడుతున్నారు. అంటే ఇది ఒక అస్తిత్వానికే ఒక ప్రశ్నార్థకంగా మారిన సమయంలో సరైన రాజకీయ నిర్ణయం తీసుకోకుంటే కనుక పూర్తిగా అంటే తుడిచిపెట్టుకుపోతారనే సమయంలో వారు రాజకీయ అంటే ఒక ఆందోళన చెంది ఒక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చినట్టుగా మనం చూడొచ్చు. అందులో ఇంకొకటి ఏంటంటే, డబుల్ ఇంజన్ సర్కార్ ఉన్న చోట రాష్ట్రాన్ని అంటే కేంద్రం అన్నిటికీ సమానంగా ఉన్నప్పటికీ రాష్ట్ర పార్టీలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కేంద్రంతో మంచి కోఆర్డినేషన్ లో ఉండి డెవలప్మెంట్ ని అంటే ఫుల్ స్వింగ్ లో సాగిస్తూ ఉన్నాయి. సో ఇలాంటి సమయంలో వీళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయంగా ఉండాలన్నా, లేదా వీళ్ళ కాన్స్టిట్యున్సీలు పూర్తిగా డెవలప్ అవ్వాలన్నా, ఎటువంటి అంటే ఉద్ధవ్ ఠాక్రే కూడా కొన్ని ఎస్ అని చెప్పొచ్చు, నో అని చెప్పొచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ద డే వారి కాన్స్టిట్యున్సీల ప్రజలకి ఆ ప్రజాప్రతినిధులే జవాబారి. కాబట్టి మరి మనం ఎందుకు అటువంటి అభివృద్ధిని పుచ్చుకోవద్దు? అంటే రేపు ముఖ్యమంత్రిని కలవాలన్నా ఉద్ధవ్ ఠాక్రే పర్మిషన్ కావాలి, ప్రాజెక్ట్ గురించి ప్రపోజల్ పెట్టి ప్రభుత్వంలో ఏదైనా చేయాలన్నా ఉద్ధవ్ ఠాక్రే పర్మిషన్ కావాలి. సో అన్నిటికీ కూడా నాయకత్వం అనేది చేయూతనివ్వాలి, కానీ అడ్డంకిగా మనకు
అభివృద్ధికి కానివ్వండి దేనికైనా వారి నాయకత్వం వీరికి అడ్డంకిగా, వీరి ఎదుగుదలకి, వీరు ప్రజలకు అందించాలనుకున్న సేవకి అడ్డుదలగా ఉంది. కాబట్టి వాళ్ళు ఆ చెరలోంచి బయటికి వచ్చి ఇవాళ షిండే వర్గంలో చేరాలనుకుంటున్నారని నేను భావిస్తున్నానండి. ఓకే, సో పాసిబిలిటీ ఉంది, పూర్తిగా కొట్టిపారేయాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే కొట్టిపారేయాల్సిన అవసరం అంటే ఇందులో కొన్ని విషయాలు గమనించాలి రాజు గారు. ఒకటి ఏంటంటే షిండే వర్గము లిట్మస్ టెస్ట్ కి వెళ్ళినప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఉన్నదానికన్నా చాలా బలపడింది. ఉద్ధవ్ ఠాకరే వర్గము బలహీనపడింది. 2, వారి కోర్ ఏరియాస్ లో బలహీనపడుతున్నారు. 3, డెవలప్మెంట్ అవ్వకుండా ఉద్ధవ్ ఠాకరే ఇలాగే అంటే డిఫరెంట్ అంటే ఒక ఊటకో మాటలాగా అందుబాటులో లేకపోవడం, ఇలాంటి ఎన్నో కారణాలు ఉన్నాయి. శివసేన వర్గంలో, ఉద్ధవ్ వర్గంలో అయినా అక్కడ లోకల్ గా బాంబేలో చెప్పుకునే విషయం ఏమిటంటే ఒకప్పుడు మనకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్న దాంతో సంబంధం లేకుండా ఎవరైనా కూడా ఠాకరే గారి ఇంటికి వచ్చి ఠాకరే గారి ఇంట్లోనే నిర్ణయాలు జరిగేటివి. అందుకే అంటే వారి ఇంటి పేరు కూడా ఉంది, నేను నాకు జ్ఞాపకం రావట్లేదు. చాలా దానికి ఒక స్పెషాలిటీ అనేది ఉంటుందన్నమాట. కానీ అదే వాళ్ళ ఉద్ధవ్ ఠాకరే నాయకత్వంలో అవసరం పడితే ఉద్ధవ్ ఠాకరేనే కాంగ్రెస్ నాయకుల ఇంటికి వెళ్ళటము, శరద్ పవార్ ఇంటికి వెళ్ళటం, అంటే వెళ్ళటంలో తప్పు కాదు, కానీ రాజకీయంగా వాళ్లకుండే పైచేయి అనేది వాళ్ళు కోల్పోయారనే భావనలో శివసేన అంటే ఒక ఎక్స్క్లూసివ్ బ్రాండ్ పాలిటిక్స్ ఏదైతే నడిపించిందో ఇవాళ ఆ బ్రాండ్ అనేది పూర్తిగా కోల్పోయింది. తద్వారా ఆత్మస్థైర్యం కార్యకర్తలు కోల్పోయారు. ఇదే సమయంలో షిండే వర్గం చూసినట్టయితే బలపడుతున్నారు. షిండే గారు డిప్యూటీ సీఎం గా చేశారు, సీఎం గా చేశారు, ఇప్పుడు మళ్ళీ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. మోదీ గారి నుండి డైరెక్ట్ కోఆర్డినేషన్ ఉంటుంది, డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తుంది. అభిషేక్ గారు, ఇప్పుడు ఉద్ధవ్ ఠాకరే కేవలం బాలాసాహెబ్ ఠాకరే కొడుకుగా ఉన్నాడు కాబట్టి ఆ అర్హత ఒక్కటేనా? ఎందుకంటే ఈ విమర్శలు ముందు నుంచి ఉన్నాయి. ఇప్పుడు ఇందాక మీరు ఏదైతే పాయింట్స్ చెప్పారో, శాసించేటువంటి కమాండ్ చేసేటువంటి పరిస్థితి నుంచి పూర్తిగా వ్యతిరేకించేటువంటి పార్టీ కాంగ్రెస్తో జట్టు కట్టడం, అక్కడతోనే ప్రజల్లో మరాఠాల్లో ఒక విధమైనటువంటి వ్యతిరేకత వచ్చేసింది అనేది ఆ కారణమే, ఆ రిజల్టే మనకు కనబడింది. లాస్ట్ ఎలక్షన్లో కూడా అదే చెప్తూ ఉన్నారు. మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవడానికి ఏమైనా అవకాశం ఉందా ఉద్ధవ్ ఠాకరే వర్గానికి, లేకపోతే ఇక డిక్లైనింగే ఉంటుందా? అంటే బీజేపీ ఇతర రాష్ట్రాల్లో కూడా మంచి రిజల్ట్ రావటము, బీజేపీ పైన అంటే లోక్సభ టైంలో విపరీతమైన ప్రోపగాండాతో రాజ్యాంగం రిజర్వేషన్స్ పై బీజేపీ ఏదో చేస్తుంది అని అందరినీ మభ్యపెట్టి ఎంతో చేసినప్పటికీ స్వల్పంగానే బీజేపీ సీట్లు తగ్గినా మళ్ళీ బీజేపీ కానివ్వండి మోదీ గారి సుపరిపాలనకి ఉన్న ఆదరణ చెక్కు చెదరలేదు. అప్పటి అబద్ధాలు అప్పటి వరకే చెల్లు అన్నట్టుగా అందరినీ ఎప్పటికీ మోసం చేయలేరు, కొన్ని రోజులు మాత్రం చేయగలుగుతారు కాంగ్రెస్ వాళ్ళు అన్నట్టుగా తేట తెల్లం అవడంతో హర్యానా ఎలక్షన్స్ కానివ్వండి, తిరిగి మహారాష్ట్ర ఎలక్షన్స్ కానివ్వండి, ఇవన్నిట్లో కూడా బీజేపీ మంచిగా రాణించడంతో వీళ్ళకి గుబులు మొదలైందండి. ఒకటి ఏంటంటే బీజేపీ ట్రెండ్ ఇంతే ఉంటుంది, మధ్యలో అంటే ఏదైనా చిన్న కరెక్షన్ ఏదైనా ఉండొచ్చు, కానీ బీజేపీదే ట్రెండ్ అన్నది ఎప్పుడైతే వాళ్ళకి అర్థమైపోయిందో వాళ్ళకి ఆందోళన మొదలైంది. పైగా అంటే ఒకవైపు ఏమవుతుందంటే ఎదురుగా ఉన్న బీజేపీ షిండే వర్గంలో ఉన్న మన వాళ్ళే రాణిస్తున్నారు, ఇక్కడ ఉండిపోయి మనం నష్టపోతున్నాము అన్న భావన వాళ్ళలో చాలా ఎక్కువైందండి. ప్రధానంగా వాళ్ళు రాజకీయంగా పర్సనల్ గా నష్టపోవడము, నియోజకవర్గాల అభివృద్ధికి వాళ్ళు ఏదో దోహదపడలేకపోవడము, ప్రజలకి సేవలు అందించలేకపోవడము, పైగా రేపు పూర్తి అస్తిత్వపు ప్రశ్నార్థకంగా ఉంది. రాజకీయంగా పార్టీ నాయకత్వం లేనప్పుడు ఎంతటి ఉద్యమం అయినా కూడా, ఎంతటి పార్టీ అయినా కూడా పూర్తిగా కుప్పకూడడానికి ఎక్కువ సమయం పట్టదండి. సో వాళ్ళ ట్రాజెక్టరీ డైరెక్షన్ ఎప్పుడైతే వాళ్ళు కరెక్షన్ చేసుకోలేరనుకోండి, కోర్స్ కరెక్షన్ చేసుకోలేదనుకోండి, అప్పుడు వాళ్ళే పూర్తిగా నష్టపోతారు. అందుకే ఏంటంటే సిచ్యువేషన్ చేయి దాటక ముందే ఏదైనా నిర్ణయం తీసుకుంటే కనుక బతికి బట్ట కట్టవచ్చు అని. అంటే ఏంటంటే వరద రాకముందే ఒడ్డుకి చేరి నదిలోంచి మనము వెళ్ళిపోతే బయటపడ్డట్టు ఏ విధంగా అయితే బతుకుతారో, అంటే క్షేమంగా ఉంటారు తీరానికి చేరి, అదే ఒక ప్రయత్నంలో ఇప్పుడు ఉన్నారు. భవిష్యత్తు వాళ్ళు పడవలో ఉండొచ్చు, తీరానికి వచ్చిన తర్వాత అంటే బహిర్గతం అవుతుందని నేను అనుకుంటున్నాను. కానీ షిండే గారు వారికి ఉన్న సాన్నిహిత్యం కానివ్వండి, అందరూ కలిసే ఒకప్పుడు పనిచేస్తారు, ఒకే పార్టీలో ఎన్నో సంవత్సరాలు ఎన్నో దశాబ్దాలుగా ఉండి
ఉన్నారు కాబట్టి ఒకరి మనస్తత్వం ఒకరికి తెలుసు కాబట్టి వారు ఖచ్చితంగా కూడా అందుకే ఒక నమ్మకంతో బయటకు వచ్చి వారు డిక్లేర్ చేసి కూడా ఉండొచ్చండి. ఒకవేళ జరిగితే కనుక వచ్చే పార్లమెంటు సమావేశాల లోపే జరగవచ్చు అంటున్నారు. అది ఎంతవరకు పాసిబిలిటీ ఉంది అనేది ఒకసారి చూడాలి. రెండోది, ఇప్పుడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ కానీ తర్వాత ఇమ్మిగ్రేషన్ బిల్లు ఇది కూడా ఏదో అంటున్నారు. చాలా కీలకమైనటువంటి బిల్లులు కూడా కొన్ని సవరణలు సంస్కరణలు ఇవన్నీ కూడా తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సంఖ్యాబలం ఎంతవరకు క్రూషియల్ ఇప్పుడు లోక్సభలో కానీ ఇటు రాజ్యసభలో కానీ? ఖచ్చితంగా కూడా సంఖ్య అన్నది బీజేపీ నాయకత్వం ఎలాగో అలా చేసుకుంటుందండి. దాంట్లో ఇదేమి లేదు. న్యూట్రల్ గా ఉండే పార్టీస్ దేశ హితం కోసము అపోజిషన్ లో ఉన్నా కూడా ఇష్యూ టు ఇష్యూ ఉండాలి. మనము ఎలక్షన్స్ అప్పుడు విషయం వేరు, దేశ జాతీయ అంశాలు ఉన్నప్పుడు, మొత్తం దేశానికి సంబంధించిన అంశాలు ఉన్నప్పుడు అందరినీ కన్విన్స్ చేయడానికి ఏంటంటే ఒక నిబద్ధత కలిగిన నాయకులు అందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళు దేశమే మొదట అంటే కంట్రీ ఫస్ట్ పార్టీ సెల్ఫ్ లాస్ట్ ఉన్న సిద్ధాంతంతో ముందుకెళ్ళినప్పుడు ఎదురు వాళ్ళని కన్విన్స్ చేయడం ఈజీగా ఉంటుంది. బహుశా వీళ్ళ వైపు నుండి ఆలోచన ఏంటంటే ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకునే సమయంలో మనం వెళ్ళి దోహదపడగలిగితే కనుక ఖచ్చితంగా మనం ఏదైతే వాల్యూ ఇవ్వగలుగుతున్నామో ఒక కూటమికి కానివ్వండి ఒక పార్టీకి కానీ అది ఇంపార్టెంట్ అని. అంటే ఆ స్విచ్ ఇన్ టైం సేవ్స్ నైన్ అంటారు కదా, అవసరం లేనప్పుడు అంటే కడుపు నిండా వాడి కన్నా ఆకలిలో ఉన్న వాడికి వడ్డించాలి అనే విధంగా ఈ సహాయం ఏదైతే ఇప్పుడు సంఖ్యాబలం ఉన్న సహాయం అవసరమో జాతికి, దాంట్లో వీళ్ళు పాల్పంచుకోవడానికి ఇప్పుడు వస్తే కనుక ఆ నిర్ణయము అందరూ హర్షించదగింది, అందరూ స్వాగతించదగినదిగా ఉంటుందండి. కేవలం రాజకీయ స్వార్థం గురించి కాకుండా ఇటువంటి ఇంపార్టెంట్ డెసిషన్స్ అప్పుడు కనుక వాళ్ళు ఇటువంటి నిర్ణయం తీసుకుంటే వాళ్ళు కంట్రీకి ఎంత మేలు చేసిన వాళ్ళు కూడా అవుతారు. చూద్దాం. ఏదేమైనా రాబోయే పార్లమెంటు సమావేశాలంటే బహుశా మార్చిలో ఉండొచ్చు. ఈ మార్చి లోపు ఈ రాబోయే నెల రోజుల కాలంలో నెల 15 రోజుల కాలంలో ఏమైనా మార్పులు జరుగుతాయా, చేరికలు ఏమైనా ఉంటాయనేది మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అభిషేక్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ us. నమస్తే. ఇది వాటి ప్రత్యేక చర్చ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్పై క్లిక్ చేయండి. అలాగే NHTV నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.